ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా పిఠాపురంలోని కొత్త సీసీ రోడ్లన్నీ వచ్చాయి. అదే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయన ప్రతి జిల్లాలో కూడా రోడ్లని ఏదని ప్రతి సమస్యను కూడా ఆయన వల్ల పరిష్కారం అవుతుందని ప్రజలందరి దృష్టిలో ఉంది. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కదా! ముఖ్యంగా గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? చాలా బాగుందండి. మీరు పల్లెటూరులో చూసుంటే ఎప్పుడు లేని విధంగా వాళ్ళు అసలు రోడ్లే తెలియని ప్లేస్‌లో కూడా ఆయన సీసీ రోడ్లు వేయించారు. అంటే గతంలో ఎట్లా ఉండేవమ్మా రోడ్లు? గతంలో మీకు తెలియనిదేముందండి. ఒక వర్షం పడితే ఒక చెరువును తలపించేది ప్రతి రోడ్లు కూడా. అటువంటిది ఈరోజు ఒక స్మార్ట్ సిటీలో ఎలా అయితే రోడ్లుంటాయో అలాగా ప్రతి పల్లెలో కూడా రోడ్లుంటున్నాయండి. అంటే మహిళల భద్రత ఎలా ఉందమ్మా? మహిళా భద్రతకి ఎప్పుడు ప్రాధాన్యత మన ఉప ముఖ్యమంత్రి గారు ఇస్తారండి. సో, పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంకా ఎక్కువగా ఉంది. మీరు చెప్పండమ్మా. మీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? చాలా బాగుందండి. ప్రతి ఓళ్ళు నోటంట చేస్తున్నారు. రోడ్లు అన్నీ పోయి ఇదిగా అంటే వెళ్తే పొడిపోయి స్టేజీలో ఉన్న రోడ్లన్నీ కూడా బాగు చేశారు. ఆయన వచ్చాక చాలా బాగుంది. మాకు ఎలాంటి నాయకుడే కావాలి అనేసి కోరుకుంటున్నారండి ప్రజలు. మరి త్వరలో ముఖ్యమంత్రి అవుతారా మరి పవన్ కళ్యాణ్? అవ్వాలండి. అవి తీర్చుకుంటామండి. మేము గెలిపించుకుంటామండి. మేము గెలిపించుకుంటామండి. ఆ దమ్ము ధైర్యం మాకుందండి. నమ్మకం ఉంది మీకు? నమ్మకం ఉందండి.